నిటారుగా మొలిసిపోస్తాయి కదా, కానీ ఎక్కడికక్కడ బలే పెట్టుకున్నా చిన్నది. అసలు ఐస్ క్రీమ్ ఏం తీసు కొరియన్ అరిసె కదా. కిట్టుమా, హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నేను కృష్ణప్రియ. ఇంకా ఈ రోజు ఈ వీడియో ఏంటంటే శాండ్ ఫెస్టివల్కి అయితే వెళ్తున్నాము. నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడు ఆ పేరు వినలేదు, చూడలేదు కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటిసారి వింటాం, మొదటిసారి చూడటమే. అక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అందరము. అండ్ ఈ శాండ్ ఫెస్టివల్ చీకటి పడకముందు ఎలా ఉంటుంది, చీకటి పడిన తర్వాత ఎట్లా ఉంటుంది, అది కూడా వీడియో తీశాను. అండ్ వీడియో లెంత్ అయితే కొంచెం పెద్దగానే ఉంటుంది ఈరోజు. ఇంకా దగ్గరలో ఉన్న స్ట్రీట్స్ కూడా వెళ్ళామన్నమాట. అండ్ అక్కడ లోకల్ ఫుడ్ కూడా ట్రై చేసాము. అదంతా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేశాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయ్యే మన దగ్గర రెక్క చామంత నిటారుగా మొలిసిపోస్తాయి కదండి, అయ్యేయి భలేగా ఉన్నాయి కదా. కానీ ఎక్కడికక్కడ భలే పెట్టుకున్నాడండి. ఇదిగో రోడ్డుకి అటుపక్క ఇటుపక్క కూడా చక్కగా పచ్చటి పూలతోటి భలే అందంగా ఉంది. ఇవి మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి అయితే మళ్ళీ మనకు కనిపించవు. మొత్తం అంతా గ్రీన్ కలర్లోనే ఉంటుంది, ఎప్పుడు చూసినా ఎప్పుడు వెళ్ళినా. మేము ఇంటి దగ్గర 4 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. 5:30కి రీచ్ అయిపోయామన్నమాట. కరెక్ట్గా 1.5 hour టైం పట్టింది. ఇప్పుడు ఈ శాండ్ ఫెస్టివల్ జరిగేది హుండే బీచ్లో, అదే బూసాన్ హుండే బీచ్లో. మనోడు బాగా నిద్ర స్టాప్. ఇప్పుడు చూపించే స్ట్రీట్స్ ఇవన్నీ కూడాను చాలా ఎక్స్పెన్సివ్ స్ట్రీట్సే. ఎంట్రన్స్ ఎగ్జిట్ అదేనా? ఇది ఏంటి అలా పట్టుకొని? ఎలక్షన్స్ జరుగుతాయి. ఓ, మనకి ఇలాగా పెద్ద సౌండ్ చేయదు. ఆహా, ఎలక్షన్ ఏమంటారు, ప్రచారాలు. ఓహో, మేము ఆ రోజు సండే వెళ్ళామన్నమాట. సండే ఈవినింగ్ టైం. ఇది ఫెస్టివల్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఇట్లా ప్రచారాలు జరుగుతున్నాయి. ఇంకొక 2 weeks లో ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. నిన్న ఆల్రెడీ అయిపోయాయండి. ఇక్కడ ఎదురుగ్గా స్ట్రీట్ కనపడుతుంది కదా, అది మెయిన్ స్ట్రీట్ అంట. చాలా రద్దీగా ఉంది. ఆ ఒక్కరోజే రద్దీగా ఉందేమో అనుకున్నాను, కానీ కాదంట. ప్రతిరోజు అది అలాగే ఉంటదంట. లోపలికి వచ్చి రాగానే ఇలాగైతే ఉంది. అక్కడ దిబ్బల్లాగా కనపడుతున్నాయి కదా, ఇసుక దిబ్బలు. అవి దిబ్బలైతే కాదు, అవన్నీ శాండ్ స్కల్ప్చర్స్ అనమాట. ఈ స్కల్ప్చర్స్ ని చూడటానికే వచ్చాము ఇప్పుడు మనం. ఈ ఎగ్జిబిషన్ మొన్న May 16వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు అయితే జరిగింది. మేము ఆఖరి రోజు వెళ్ళామన్నమాట, 19th వెళ్ళాము. దాని తర్వాత 1 week వరకు ఆ స్కల్ప్చర్స్ అన్నిటిని అట్లాగే ఉంచారు. కాకపోతే లైటింగ్ అయితే లేదు. మేము వెళ్ళిన రోజే లైటింగ్ తోటి ఆఖరి రోజు. 20 years అయింది కదా, 20 years నుంచి ఎవ్రీ ఇయర్ ఇలా డిఫరెంట్ థీమ్స్. ఇది ఫ్రంట్ నుంచి అటు నుంచి చూడాలి కదా, ఇవి ఇటు నుంచి. విన్నారు కదా, ఇది కరెక్ట్గా 2005లో అయితే స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 20 సంవత్సరాలు అయితే గడిచింది. ప్రతి సంవత్సరం కూడా, ఏ ఒక్క సంవత్సరం మిస్ చేయకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క థీమ్ తోటి అనమాట. అవునా,
ఇది శాండ్ తోటి ఆర్ట్ కదా, అసలు ఎంత బాగుందో. ప్రతిదీ అసలు ముక్కు దగ్గర నుంచి కళ్ళు దగ్గర నుంచి ఎంత డీటెయిల్డ్ గా కనపడుతున్నాయో. చాలా అంటే చాలా బాగా చేశారు. దీనికి చాలా ఓపిక కావాలి. ఇదిగో మమ్మీ, ఏ నుంచోండిరా పాపా. 마동석인데? 달고나도 있는데. రియా 마동석이 어묵하고 달고나. ఓ 영화 배우. సో క్యూట్ 영화 배우. ఉన్నట్టుంది. ఎంత డీటెయిల్డ్ గా ఉంది, సూపర్ గా. వాళ్ళ హిస్టరీని అంతా ఇట్లా శాండ్ తోటి ఆర్ట్ రూపంలో అయితే మనకి తెలియజేస్తున్నారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత అయితే ఉంది. ఓన్లీ మనము చూసి ఫొటోస్ తీసుకోవడానికే కాదు, దాంట్లో డీటెయిల్డ్గా మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళదంతా తెలుస్తుందన్నమాట. చెప్తూ ఉంటాను కదా, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దేంతో అయినా మనం ఫొటోస్ దిగాలన్నా ఆడుకోవాలన్నా ప్రతిదానికి క్యూ ఉంటుందని చెప్తానా. ఇదిగో ఇక్కడ దీని దగ్గర కూడా పెద్ద లైనే ఉంది. ఇది ఎవరో కాదు, కింగ్ ఆఫ్ కొరియా అనమాట. కొరియాకి రాజుగారు అలాగే రాణి గారు. మొత్తం ఈ శాండ్ ఫెస్టివల్లో మెయిన్ స్కల్ప్చర్ అయితే ఇదే. గట్టిగా ఇవి చూసి వెళ్ళిపోవటమే కాకుండా ఒక పక్క నుంచి ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి. డాన్స్ స్కూల్స్ ఉంటాయి కదా, దాని తరపు నుంచి వచ్చి డాన్సెస్ అయితే చేస్తున్నారు. పెద్ద మ్యూజిక్ పెట్టి పెద్ద సౌండ్ తోటి డాన్సెస్ అయితే చేస్తున్నారు. కొన్ని యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. చుట్టూ అంతా తిరిగి చూస్తే ఇట్లా ఉంటది. మెయిన్ స్కల్ప్చర్ అన్నాను కదా, ఇదిగో ఇదే. ఫ్రంట్ నుంచి చూస్తే ఇట్లా ఉంటది. ఇది ఒక్కొక్కళ్ళు మనం క్యూలో నుంచి ఉంటాం కదా, ఒక్కొక్కళ్ళు వెళ్ళి అలా మధ్యలో నుంచొని ఫొటోస్ అయితే దిగుతారు. 요가나. Sure. Sure. Of course. నాకు లైన్లో ఉండి పైకి వెళ్ళి ఫోటో దిగే అంత టైం అయితే లేదు. సో అందుకని చెప్పి ఇంకా కిందే నుంచొని ఫోటో దిగుదామని ట్రై చేస్తున్నాను. ఏం పోజ్ పెట్టాలో అర్థం కాక యోగా వారియర్ పోజ్ పెడదామంటే కింద అంత ఇసుక కదా, కాలు కూరుకుపోతుంది లోపలికి. క్రౌడ్ వచ్చేస్తుంది. తీయలే, వీడియో అయితే రికార్డులోనే ఉంది. అదే స్లిప్పరీగా ఉంది. ఈ స్కల్ప్చర్స్ ని చేయడానికి చాలా కష్టపడ్డారంట. ఆల్మోస్ట్ 1 month ఒక పెద్ద టీం అయితే కలిసి చేస్తారంట. 1 month టైం తీసుకున్నారు ఇదంతా చేయటానికి. అండ్ అంతకు ముందు రోజే చాలా పెద్ద వర్షం పడింది. అంత పెద్ద వర్షం పడినా కూడా ఇవి అసలు చెక్కు చెదరలేదు. అంటే దీనిపైన వేరే కోటింగ్ సంథింగ్ ఏదో వేస్తారు అట్లా ఉండడానికి. ఇప్పుడు వీరు కనపడుతున్నారు కదా, ఆయన చాలా ఇంపార్టెంట్ పర్సన్ అంట. కొరియన్ లెటర్స్ అయితే వారే కనిపెట్టారంట. కింగ్ సేజాన్ ది గ్రేట్ అంట. ప్రతి ఒక్క స్కల్ప్చర్ కి కూడా ఎవరు చేశారు అండ్ ఆ స్కల్ప్చర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నదైతే పక్కన క్లియర్గా మెన్షన్ చేశారు. ఇదేమో ఇక్కడ ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్ అంట. కొరియన్ ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్ అంటే ఏంటిదో కాదు, అది తైకోండోనే. అంటే అదొక్కటే కాదు, ఇంకా అట్లాంటి ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ అయితే చాలానే ఉన్నాయి ఇక్కడ. అందులో అందరికీ తెలిసే పేరు ఇది కదా, అందుకని చెప్పి అదే చెప్పాను. ఈ స్కల్ప్చర్ వచ్చేసి కొరియన్ ట్రెడిషనల్ డాన్స్ అంట. ఇదేమో కొరియన్ వంటలు అనమాట. అసలు అందులో వెజిటేబుల్స్ కూడా ఎంత డీటెయిల్డ్గా కనపడుతున్నాయో, ఏమేమి వెజిటేబుల్స్ పెట్టారని. భలే గీశారు కదా, కాదు భలే చేశారు కదా. ఇదేమో స్పేస్ లాంచ్ వెహికల్. అసలు భలే చేశారు. నేనైతే ప్రతిదీ చూసి ఎంత డీటెయిల్డ్గా, ఎంత నీట్గా, ఎంత పర్ఫెక్ట్గా గీశారు. కాదు ఎంత పర్ఫెక్ట్గా శాండ్ తోటి చేశారు. దీనికి ఎంత కష్టమైంది అన్న ఆలోచనలోనే ఉండిపోయాను చూస్తున్నాను సేపు. లైటింగ్స్ ఇది లెజెండరీ ప్లేయర్. అవును అనిపిస్తుంది, కరెక్ట్గా తెలుస్తుంది. ఇది భలే ఉంది. Main artwork 2019 as a small scale 3-dimensional.
అలాగే వెళ్ళా. ఒక పక్క నుంచి ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయని చెప్పానా, ఇదిగో దీని దగ్గర ఉండే జనం దీని దగ్గర ఉన్నారు. అట్లాగే ఆ స్కల్ప్చర్స్ని చూసే దగ్గర కూడా చాలా మంది ఉన్నారు. ఆ రోజే లాస్ట్ డే అవ్వడం వల్ల చాలా క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉంది. ఇంకక్కడ 1 hour నుంచి 1.5 hours అట్లా తిరిగేసి దాని తర్వాత ఇంకా మెల్లగా పిల్లలు బోర్గా ఫీల్ అవ్వడం అయితే స్టార్ట్ చేశారు. సరే ఇంకా ఆ స్ట్రీట్స్ ఉన్నాయి కదా దగ్గరలో, ఆ స్ట్రీట్స్ చూద్దామని చెప్పి బయటకైతే వచ్చాము. అప్పటికి ఇంకా అన్ని లైట్స్ అయితే వెలగలేదు. సరే లైటింగ్స్ కూడా చూడడానికి ఇంకా కాస్త టైం ఉంది, ఇంకా బాగా చీకటి పడితే కానీ లైటింగ్స్ అయితే కనపడవని చెప్పి ఈ లోపు ఇక్కడికైతే వచ్చాము. మేము అక్కడ సెలబ్రేట్ చేస్తాం. మీ హత్త ట్రై చేస్తారా? చాలా టేస్టీగా ఉంటుంది. ఏమండి రియా ప్యాన్ కేక్ తింటారా? ఇది చాలా బాగుంటుంది అంటండి, పదండి. అయ్యో ఇక్కడ ఇవి ఫేమస్సా? అమ్మా ట్రిప్లోనే తిన్నావా? తప్పలేదు. అది కావాలి కదా రోబోట్ ఆమ్. అసలు ఐస్ క్రీమ్ ఏం తీసావు? స్వీట్లోకి వస్తాయి. ఒకటి ఇది పొటాటో ఉంటుంది కదా సిస్టర్, అదొకటి, 2 ఖచ్చితంగా తింటున్నాను. ఇవి స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నట్టే కదా అంతేగా. నేను ఒక రోజు ప్లాన్ చేస్తాను అనమాట. ఓన్లీ స్ట్రీట్ ఫుడ్సే ఉంటాయి ఒక ప్లేస్లో. 6 అవ్వగానే ఇంకా వస్తాయి ట్రక్కింగ్ అలా వస్తాయి అనమాట. అన్నీ ట్రై చేయొచ్చు. దాని పర్టికులర్గా ఒక రోజు ఉంటుందా? ఎవ్రీడే ఎవ్రీడే కూడా ఎవ్రీడే. లోపల జస్ట్ అది అలా పెట్టి ఇచ్చాడు. తీసుకురా. పూర్ణం టేస్ట్ ఉంటుందా ఏమన్నా? అరిసెలా ఉంటుందా? ఓరినియా కొరియన్ అరిసె. కొరియన్ అరిసె. ఇప్పుడైతే చెప్తాను ఏమేమి తిన్నామో. ఫస్ట్ ఇక్కడ ఫేమస్ అని కూడా కాదు, మాకు కొంచెం డిఫరెంట్గా కనిపించింది ఏంటంటే హనీ కోమ్ తోటి ఐస్ క్రీమ్. ఏం లేదు, ఐస్ క్రీమ్ స్కూప్ వేసాడు, అందులో హనీ కోమ్ ఉంటుంది కదా, అందులో ఒక చిన్న మొక్క పెట్టాడనమాట. అదిను ఐస్ క్రీమ్ 2 నంచుకొని తింటారు, రెండిటిని మిక్స్ చేసుకొని తింటారు. ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఏంటంటే ఇంకొక రకంగా చెప్పాలంటే ఇది కొరియన్ అరిసె అంట.
పూర్ణం టేస్ట్ ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ కాదు, నిజంగానే అరిసెలానే ఉంది. అటు ఇటుగా లోపల మనకి హనీ వేసిస్తాడు. ఒకటి హనీతోటి ఉంది, ఇంకొకటేమో టోటల్ 2 తీసుకున్నాం. ఒకటేమో హనీతోటి, ఇంకొకటేమో లోపల నట్స్ ఉన్నాయి. మేము మామూలుగా ఇంట్లో ఐస్ క్రీమ్స్ తినము. మన ట్రిప్కి వెళ్ళినప్పుడు ఆ ట్రిప్లోనే 3 ఐస్ క్రీమ్లు అయితే కొనిచ్చారంట. సో అక్కడ తిన్నది. సరే ఇక్కడ కూడా ఐస్ క్రీమ్ తింటానమ్మా అంటే ఎప్పుడు అడగను, సరే అడిగింది కదా అని చెప్పి కొనిచ్చాను. అంటే నాకు కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది కదా, అందులో హనీ కోంబో ముక్క అయితే పెడుతున్నాడు. నేను కూడా టేస్ట్ చేసినట్టు ఉంటుందని చెప్పి తీసుకున్నాము. అది హనీది అయితే మొత్తం నేనే తినేసాను. చాలా బాగుంది. దానిపైన వ్యాక్స్ ఉంటుంది కదా, ఆ వ్యాక్స్ కూడా ఏంటంటే సెపరేట్ అయిపోతుంది. ఇంకా తీసేసి బయట పాడేసాము. పెద్దోడేమో ఇంకా రిమైనింగ్ ఐస్ క్రీమ్ ఏది తినలేదు. అండ్ టేస్ట్ వైజ్గా కూడా చాలా స్వీట్గా అనిపించింది. ఎక్కువ తినలేకపోయాను నేనైతే దాన్ని. ఇక్కడ మొత్తం 2 ప్యాన్ కేకులు తీసుకున్నాం కదా, ఒకటేమో హనీది, ఇంకొకటేమో నట్స్ది. ఇప్పుడు మేమిద్దరం దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం అనమాట. నేను ఇప్పటి వరకు హనీ తిన్నాను, మా హస్బెండ్ ఏమో నట్స్ది తిన్నారు. సో మేమిద్దరం ఎక్స్చేంజ్ చేసుకున్నాం అది. ఇప్పుడు నట్స్ది కూడా అచ్చుందని టేస్ట్ అయితే పప్పు చెక్కెళ్ళే ఉంది. నాకు అది తింటుంటే మామూలు ఇంకా వేరే ఏ స్వీట్ తిన్నట్లేదు, అచ్చంగా పప్పు చెక్క ఉన్నట్టుంది. అందులో ఎక్కువ పీనట్ ఫ్లేవర్ తెలుస్తుంది. పీనట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఉన్నాయి. అవి కొంచెం కొంచెం ఉన్నాయి, కానీ పీనట్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది కదా. ఇక్కడ గ్రీన్ చిల్లీ లేదు, మీరు ఒక చోట నిలబడండి, ఫ్యామిలీ ఫోటో తీస్తాను. ఇంకా ఓకే, ఐ విల్ టెల్ యూ. అరే ఇంకా చీకటి పడిన తర్వాత మొత్తం లైటింగ్స్ తోటి ఇలా అయితే ఉంది. చాలా బాగుంది కదా. ఈ లైటింగ్స్ కూడా చూద్దామని మేము ఆ టైం వరకు వెయిట్ చేసాము, లేదంటే ఎప్పుడో బయలుదేరిపోయేవాళ్ళం. పర్టికులర్గా దీనికోసం. అట్లాగే ఫైర్ వర్క్స్ జరుగుతాయేమో అని ఎదురు చూసాం, కానీ ఫైర్ వర్క్స్ అయితే ఆ రోజు జరగలేదు. ముందు రోజే జరిగిపోయినాయి అంట. ఈ రోజు కూడా జరుగుతాయేమో అనుకున్నాను, కానీ ఆ రోజు అయితే జరగలేదు. ఫైర్ వర్క్స్ ఉంటే ఇంకా బాగుండేది. తప్పుకోరా 3, 2, 1. నీ దానిలో నువ్వు శామ్ ఇట్రా దా అమ్మా, కిట్టుమా ఇట్రా చూడు. చూడు. ఇదైతే లైట్ మ్యూజిక్ తోటి అసలు ఎంత బాగా అనిపించిందో. కరెక్ట్గా 5 minutes ఉంది ఇది. మేము టైం కూడా చూసాము, 5 minutes జరిగింది ఇది. చాలా స్లోగా, చాలా సైలెంట్ లైట్ మ్యూజిక్ తోటి ఉంది. నేనైతే ఇప్పుడు దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మీకు చూపిస్తున్నాను. కరెక్ట్గా 20 years అయింది కదా ఇది పెట్టి. సో ఇది 20th anniversary అనమాట ఈ శాండ్ ఫెస్టివల్కి. అవును, చాలా పెద్దది, మనం చూడలేదు కదా ఇక్కడ రాలా. దీనికి కూడా లైన్ ఉంది, అదిగో దిగేవాళ్ళు దిగుతున్నారు, ఎక్కేవాళ్ళు ఇటు నుంచి ఎక్కుతున్నారు. ఎక్కువ మందిని ఎక్కడేసేవాళ్ళు. ఇప్పుడే మనలాగా కొంచెం మరీ సెన్సిటివ్గా ఉండకుండా వచ్చుకోవాలి, పొద్దున్న బయటకు రావడం. ఆ రోజు కూడా యాజ్ యూజువల్ చాలా లేట్ అయిపోయింది. మేము బయలుదేరేసరికి 9:30, 9:40 అయిపోయింది. ఎగ్జాక్ట్గా 9:40కి బయలుదేరాము. ఇదిగో భూసాన్లో లైట్స్ తోటి భలే ఉంది కదా, పెద్ద పెద్ద బిల్డింగులతో. నేను ఫైర్ వర్క్స్ని మిస్ అయ్యానని చెప్పానా, ఇదిగో వెళ్ళేటప్పుడు చిన్నగా కనిపించినాయి. దిగి చూడటానికి అయితే ఉండదు కదా అక్కడ. సో దూరం నుంచి అట్లా కింద కనపడి అనమాట. మీకు కూడా చూస్తే తెలుస్తుంది అక్కడ. అనుకుంటండి. నేనైతే చాలా రోజుల తర్వాత మళ్ళీ నైట్ టైము ఇలా చూడటము, చాలా నెలలే అయిపోయింది. ఎంతో బాగుంటుందో. నాకు నైట్ టైం చాలా ఇష్టం ఇక్కడ. సో యా,
దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.